వార్తల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు కేర్ ఆఫ్ చేనేత, అందుకే ఈ పట్టణాన్ని చేనేతపురిగా కూడా పిలుస్తూ ఉంటారు. దశాబ్దాలు గడుస్తున్నా ఇక్కడి నేతన్నల బతుకుల్లో మాత్రం మార్పు రావట్లేదు. రెడీమేడ్ మెషీన్లు చేనేతల ఉపాధిని దెబ్బ కొట్టేస్తున్నాయి. బతుకు తెరువు కోసం నేత పనిని వదిలేసి ఇతర పనులకు వెళ్తూ ఉన్నారు. బతుకు బండిని లాగేందుకు దొరికిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎమ్మిగనూరు చేనేత కార్మికుల సమస్యలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గత వైభవం కోల్పోయిన ఎమ్మిగనూరు చేనేత రంగం. చేతి నిండా పని లేక విలవిల్లాడుతున్న నేతన్నలు. చేనేతపురిగా ప్రసిద్ధిగాంచిన ఎమ్మిగనూరు పట్టణంలో చేనేతల జీవన వ్యవహారం ఎలా ఉంది? గతంలో చేనేతలకు అండగా ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమప్ప గతంలో చేనేతలకు ఎలాంటి సంక్షేమం అందించారు? ప్రస్తుత ప్రభుత్వాలు చేనేతలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఉన్నాయా? చేనేత రంగాన్ని మరిచి కొత్త రంగాలకు వెళ్తూ ఉన్నారా? వారికి ఉన్నటువంటి సమస్యలేంటో, అక్కడ జరుగుతున్న వాస్తవాలేంటో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఎమ్మిగనూరు ఒకటి. 1930వ దశకంలో కరువు, పేదరికం, నిరుద్యోగంతో ఈ ప్రాంతం అల్లాడిపోయేది. అలాంటి సమయంలో ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ని స్థాపించారు. కాలక్రమంలో ఇది దేశంలోని అత్యుత్తమ చేనేత వస్త్ర ఉత్పత్తికి బ్రాండ్ గా మారింది. దుప్పట్లు, బెడ్షీట్లు, తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, క్లాత్ మెటీరియల్, దోవతలు, చీరల్లాంటి అనేక చేనేత ఉత్పత్తులకు ఎమ్మిగనూరు కేంద్రంగా మారి చేనేతపురిగా ఖ్యాతి గడించింది. ఒకప్పుడు ఇక్కడ 2000 మందికి పైగా చేనేత కార్మికులుండేవారు. ఇప్పుడు వారు 500 లోపే ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేతపురిగా పేరుగాంచినటువంటి ఎమ్మిగనూరు పట్టణంలో మనమున్నాం. చేనేతలు తమ దైనందిన జీవితంలో ఎమ్మిగనూరు పట్టణంలో చేనేతలు మగ్గం ఏ విధంగా నేస్తూ ఉన్నారు, అసలు వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది అనే అంశాలు వారితోనే కొన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడించే ముందు మొదటగా ఏదైతే మగ్గం నేయాలంటే ముందుగా ఏదైతే ఈ దారం ఉంటుందో దారం సహాయంతో, రాట్నము, చక్రం సహాయంతో ఆ యొక్క చీర ఏదైతే డిజైన్ వేయాలనుకుంటారో ఆ యొక్క కండేలను తయారు చేసుకొని ఇక్కడ నుండి నేరుగా మగ్గం మీదకి తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా మగ్గం వర్క్. గతంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 3000 కుటుంబాల వరకు తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగించే పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వారి యొక్క జీవన విధానంలో అనేక రకాల మార్పులు రావడం, మగ్గం సంబంధిత వర్క్లో కూడా అనేక రకాల మార్పులు రావడంతో పాటు అనేక టెక్నాలజీ రావడంతో ఇదంతా చేంజ్ అయినటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఈ మగ్గం నేస్తున్నటువంటి పర్సన్ ఉన్నారు. చెప్పండి, అసలు ఈ చీర నేస్తూ ఉన్నారు, ఈ చీర నేయాలనుకుంటే ఎన్ని రోజులు పట్టే ఛాన్స్ ఉంటుంది? ఎంతమంది సహాయంతో చీరను? మనం ఈ చీర పట్టు చీర అంటాం దీని పేరు. మనము అంతా ముడిసరికి ఇస్తే తయారు చేయడానికి ఒక 3 రోజులు పడుతుంది. 3 రోజులు అంటే మనము రెడీ చేసుకోవడానికి ఒక 3 రోజుల నుండి 4 రోజుల వరకు పడుతుంది. దాని తర్వాత పనితనం స్టార్ట్ అవుతుంది. పనితనం స్టార్ట్ అయిన తర్వాత ముగ్గురు సహకారం లేకపోతే 4 ఉంటే కానీ ఇంకా తొందరగా అవుతుంది. ముగ్గురు అయితే కొంచెం లేట్ అవుతుంది. మనం దినంలోన ఒక రోజు నేస్తే ఒక గజమే నేసేది. అట్లా 8 గజాల చీర అవుతుంది. 8 గజాలకి 8 రోజులు పడుతుంది ఒక చీర వచ్చేసి. దీని వాల్యూ వచ్చేసి మనకి డైలీ ఒక 350 రూపాయలు కూలి పడుతుంది. అంతేగాని దీనికంటే ఎక్కువ పడడం లేదు మనకి. చేతి మగ్గం అంటారు దీన్ని. మామూలు పౌర్ణం అయితే అది వేరే, అది దినం ఒక చీర అవుతుంది, అది వేరే. ఇది చేతి పని అంటే 3 లేక 4 కుటుంబాలు ఉండే వాళ్ళని చేసే పని దీన్ని గద్వాల్ చేనేత పట్టు చీర అని చెప్తారు దీన్ని. గతంలో పనులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు ఉండే ఈ యొక్క పవర్ లూమ్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ సహాయంతో చేసేటివి, అవి మన్నిక బాగా ఎక్కువగా వస్తున్నాయా, లేకుంటే మనం మీరు తయారు చేస్తున్నటువంటి మగ్గాల ద్వారా తయారు చేసే చీరలకు మన్నిక? మనం తయారు చేసే చీరలు వచ్చేసి మన్నిక ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం ఏమన్నా డ్యామేజ్ అయితే మనం పని చేసేటప్పుడు తెలిసిపోతుంది. దాన్ని వచ్చేసి మనం ఏమన్నా చేసేది ఉంటే దాన్ని క్లీన్ చేసి మనం మరసంగా
అంటే నీట్గా వచ్చేదానికి, షైనింగ్ వచ్చేదానికి మనం చేతితో చేసుకుంటాం కాబట్టి మన్నికి వస్తుంది. పవర్ లూమ్ వచ్చేసి దినం ఒక చీర దిగుతూనే ఉంటుంది. ఒక రూమ్కి ఒక రోజుకి ఒక 100 చీర పవర్ లూమ్ ఉంటే 100 దిగుతాయి. ఇది అట్లా కాదు, ఒక్క 8 రోజులకు ఒక్క పట్టు చీరనే దిగేది. అందుకనే దీని వాల్యూ వచ్చేసి మనం నేతన్నలకి ఏమైపోతుంది, రోజువారీ కూలి తగ్గడం వల్ల, మనం నలుగురు శ్రమించడం వల్ల మనం పని మానుకొని వేరే పని పోదామా అనే అభిప్రాయంలో ఉండదు. దీనికి సపోర్టింగ్ ఎక్కువ వచ్చేసి పవర్ లూమ్ పైనే నడుస్తుంది. ఆ పవర్ లూమ్ గవర్నమెంట్ కేంద్రం ఏమన్నా కొంచెం సహకారం చేసి దాన్ని తగ్గిస్తే ఈ చేతి వృత్తి పనులకి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మన పిల్లలకు కానీ చదివించిన తర్వాత పని నేర్పించడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా చేనేత వెతలు తీరడం లేదు, బతుకులు మారడం లేదు. వంశ పారంపర్యంగా వస్తున్న చేనేత వృత్తిని వదులుకోలేక, కుటుంబ పోషణ భారాన్ని మోయలేక, జీవితాలను ఆరోగ్యాలను చిత్రం చేసుకుంటున్న చేనేత కార్మికులు వందల్లో ఉన్నారు. పాలకులు తమను ఓటు బ్యాంకులా వాడుతున్నారే తప్ప తమ బతుకులను ఒక్కరు కూడా మార్చలేదని ఆవేదన చెందుతున్నారు. కానీ ఎమ్మిగనూరు చేనేత కార్మికులకు మాత్రం అదృష్టం కలిసి రావట్లేదు. తరాలు గడుస్తూ ఉన్నా తమ బతుకుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో నేటి తరాలు చేనేత వైపు రావడానికి మొగ్గు చూపట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా కొన్ని పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నా అవేవి బతుకులు మార్చడం లేదు. 2 మగ్గలు నేస్తుంటే ఇప్పుడు చేతగాందానికి ఒక తీసేసి ఒక మగ్గ పెట్టుకొని ఇద్దరు కలిసి నేసుకుంటున్నాం. తిన్నాము. ఇప్పుడు అసలు నాకైతే కాలు నొప్పులు ఉన్నదానికి అసలు నేతనే ఇచ్చిపెట్టిన, ఆయన ఒక్కడే నేస్తున్నాడు. పనులు ఎలా ఉన్నాయి అంటే అప్పట్లో చేనేత పరిశ్రమ బాగా ఉండేది ఎమ్మిగనూరులో. ఇప్పుడంతా కూడా మిషన్లు వచ్చాయి. అంటే మిషన్లతో తయారైనటువంటి చీరలకు డిమాండ్ ఉందా, లేకుంటే మీరు మగ్గంలో నేసిన చీరలకు డిమాండ్ ఉందా? ఇవి చేత కుట్టు కదా, మనం చేత కుట్టుతో అల్లినట్లు ఉంటుంది కదా చీర, ఇది డిమాండ్ ఎక్కువ ఉంటుంది చీరకి. అవి చీరకి డిమాండ్ లేకుంటాయి. కోరు మగ్గం కదా, సరే లేకుంటాయి. ఇదైతే కుట్టు జబర్దస్త్ ఉంటుంది. అది పోగు కూడా ఊడిపోదు, చీర కూడా జబర్దస్త్ ఉంటుంది. మగ్గం నేస్తేనే వాళ్ళు పూట గడుపుతుంది. కానీ కుటుంబ సభ్యులంతా కలిసి ఒక చీర నేయాల్సి ఉంది. దానికి మెటీరియల్ కానీ, ఏదైనా తోడి ఇవ్వాలని కానీ, కండలు చుట్టాలని కానీ, ఒక లాకనాలని కానీ ఒక 4 వ్యక్తులు ఉంటేనే ఆ చీరని తయారవుతుంది. ఆ చీర తయారు కావాలంటే ఆ చీర తయారైన తర్వాత మాస్టర్ వర్క్ దగ్గర పోయిన తర్వాత ఆ కూలి, ఆయన ఇచ్చిన కూలి, దాంట్లో చీర చూసి అది ఎట్లుంది, ఎట్లా నేసినాడో ఎట్లా ఒక 5 మాటలు పరికరించి తర్వాత అప్పుడు ఆ కూలిని ఒక కార్మికునికి ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఆ చీర ఇచ్చిన తర్వాత అప్పుడు అబ్బా నేసిన చీరను మాకు ఈరోజు ఈ కూలి ఇచ్చింది 8 రోజులకి అని చెప్పి అప్పుడు సంతోషపడతారు. పెరిగిన ముడి సరుకుల భారం, పెద్దగా మార్కెటింగ్ లేకపోవడం, చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం లాంటి ఎన్నో కారణాలు చేనేత రంగాన్ని దెబ్బతీశాయి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న చేయూత, చేనేత మిశ్ర, చేనేత బీమా లాంటి పథకాలు కొంతవరకు రిలీఫ్ ఇస్తూ ఉన్నా అందరికీ పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదన్న చర్చ ఉంది. ఈ పని మిషన్ల ద్వారా చేయడానికి రాదు, మనుషుల ద్వారానే చేయాలి కంపల్సరీ. ఏదో చివరి మూమెంట్లో కొద్దిగా డ్రై కావడానికి డ్రైయింగ్ మిషన్ అని వస్తుంది ఒకటి, అది తెచ్చుకుంటే మాకు కొద్దిగా రిస్క్ తక్కువ అవుతుంది. ఇప్పుడు అది తెచ్చుకోవాలంటే మా దగ్గర అంత పెట్టుబడి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీ ఫాదర్ వాళ్ళు కూడా? మా ఫాదరు, మా మదరు, మా లేడీస్ కూడా ఉన్నారు. ఇంకా ఒక 4 పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది చేస్తారు ఇక్కడ వచ్చేసి టోటల్గా 6-7 మెంబర్స్ ఉన్నారు. అప్రాల్ పార్క్ అనేది చేనేత రంగాన్ని పండేస్తుంది. అది అంటే చేనేత రంగాన్ని ముంచేస్తుంది అది. ఎందుకంటే దాని మీద మగ్గాలు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. ఇప్పుడు బంగళగిరిలో పెట్టినాడు, అవి చేనేత రంగాన్ని దెబ్బతీస్తాయి. ఏమంటే ఇక్కడ ఉండే సౌకర్యాలు కూడా అది మంచిదా చెడ్డది అనేది ఆలోచించడం లేదు. కాబట్టి చేనేత రంగానికి కూడితే వాటికన్నా ఎక్కువ భాగము చేస్తారు. ఎందుకంటే ఇది ముందు కూడా మీరు ఎక్కడ విలేకరులు కాబట్టి, ఇది మన బంగ్లాదేశ్లో ఢాకా అనే ఒక ఊరు ఉంటుంది సార్, అది ఆ దాంట్లో ఈ చేనేత రంగం పుట్టింది. ఇది మొత్తం అక్కడ ఈ ఎబ్బెట్లు గిప్పట్లు అన్నీ కోసేసినారు. కాబట్టి అది ఏమైనా జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇడిన వాళ్ళు మన ఆంధ్రదేశంలో ఏమి దీని గురించి కానీ ఏ మినిస్టర్ వచ్చినా వాటి వరకే ఉన్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వమే
ఏమైనా తీసుకుని మంచిగా చేయాలి. ఒక్క ఎమ్మిగనూరు మాత్రమే కాదు, కర్నూలు జిల్లాలోని ఆదోని, కోడుమూరు లాంటి చోట్ల చేనేత కుటుంబాలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. నూలు, ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి చేనేత వస్త్రాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దాంతో వినియోగదారులు దూరమవుతున్నారు. చాలా మంది కార్మికులు జీవనోపాధి కోసం ఇతర పనులు చూసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు, ప్రోత్సాహం, రాయితీలు అందక చేనేత పరిశ్రమ కుంటుపడుతోంది. వీటికి తోడు పవర్ లూమ్స్ తో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. సరైన మార్కెటింగ్ లేకపోవడంతోనూ ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు డిమాండ్ లేకుండా పోతుంది. పైగా ఇక్కడ నేసిన చీరలను గద్వాల్ చీరలుగా మార్కెట్ లో చలామణి అవడం వల్ల కూడా తమకు మార్కెట్ లేకుండా పోయిందని చెప్తున్నారు. పట్టు వస్త్రాలన్నీ కూడా ఎమ్మిగనూరులో తయారవుతుంటాయి, కానీ దాని పేరు మాత్రం గద్వాల్ అని ఉంటుంది. ఏంటి అసలు? అదే ఇప్పుడు ఏమంటున్నాం అంటే సార్, ఇప్పటి వరకు గద్వాలనే వస్తున్నాయి శారీస్. బట్ ఎంఎన్యూరులో తయారవుతున్నాయి కాబట్టి ఎంఎన్యూరు అనేది ఒకటి గుర్తింపు తీసుకురావాలి. ఎంఎన్యూరు బ్రాండింగ్ క్రియేట్ చేయాలి, జియో ట్యాగింగ్ చేయించాలి. చేస్తే మనకు కూడా బాగుంటుంది. ఇప్పుడు గద్వాల్ అనేది తెలంగాణ స్టేట్ అయిపోయింది, మనకి బ్రాండ్ అనేది లేదు ఇంతవరకు. ఇక్కడ ఎంఎన్యూరు సరౌండింగ్ అంతా తయారైతే కానీ కోడుమూరు, ఎంఎన్యూరు ఇక్కడంతా ఇవన్నీ గద్వాల్ సైడ్ వెళ్తున్నాయి. గద్వాల్ పేరే వస్తుంది. అలా కాకుండా ఎంఎన్యూరులోనే సొసైటీగా ఏర్పడిచి ఆప్కో ధర కొనడము, ఏ స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్చేజ్ చేస్తే బాగుంటుంది, సహకారం ఉంటుందని ఒకటి కోరుతున్నాము. తర్వాత వచ్చి యార్న్ సబ్సిడీ, సిల్క్ సబ్సిడీ కూడా అందించాలని ఒకటి కోరుతున్నాము. ఇంకా గవర్నమెంట్ నుంచి రాయితీలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ చేయాలని కోరుతున్నాము. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఇప్పటి వరకు భౌగోళిక గుర్తింపు లేదు. ఇప్పుడు ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు జిఐ ట్యాగ్ సాధించేందుకు రెజల్యూట్ B2B అనే సంస్థ కృషి చేస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ప్రతినిధులు ఎమ్మిగనూరులో పర్యటించారు. చేనేత వస్త్రాల తయారీకి వినియోగిస్తున్న నూలు దారాలు, రంగులు, చెక్క మగ్గాలపై నేత నైపుణ్యం, విక్రయాలు, ఎగుమతులు ఇలా అనేక అంశాలు పరిశీలించారు. ఆ సంస్థ ప్రతినిధులు సమగ్ర వివరాలతో కూడిన పత్రాలు, వీడియోలను సేకరించి జిఐ ట్యాగ్ కోసం కృషి చేస్తున్నారని నేతన్నలు చెప్తున్నారు. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు జిఐ ట్యాగ్ దక్కితే మార్కెట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. బర్డ్స్ ఐ బెడ్షీట్, బర్డ్స్ ఐ టవల్ అని ఒకటి ఉంది, తర్వాత జిందగీ బెడ్షీట్స్ అని ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకమైన అనమాట. ఎమ్మిగనూరులో గత చారిత్రకత ఉన్నది వాటికి, కాబట్టి ఆ రెండు కూడా మేము జిఐ అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఫీల్డ్ విజిట్గా వాళ్ళు హైదరాబాద్ నుంచి B2B అనే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫీల్డ్లో అందరినీ కలిశారు, ఫీల్డ్ విజిట్ చేసి చూశారు. ఈ రెండింటి కూడా ప్రపోజల్ మనం జిఐ కింద అప్లై చేయడం జరుగుతుంది. ఒకసారి మనం జిఐ కింద అప్లై చేయగలిగితే మనకి ఆ ప్రోడక్ట్ మీద కొన్ని రైట్స్ వస్తాయి. ఆ సేమ్ ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. దానివల్ల మనకి డిమాండ్ వస్తుంది. అదేవిధంగా ఈ జిఐ అనేది భారత ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి దీనికి అథెంటికేషన్ వస్తుంది. కాబట్టి మనకి దీని యొక్క ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో తద్వారా ఆటోమేటిక్గా వీవర్ కూడా వేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. చేనేత అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకొస్తామని చెప్తున్న టెక్స్టైల్ పార్క్, చేనేత క్లస్టర్ లాంటివన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్, రాయితీ రుణాలాంటివేవి అమలుకు నోచుకోవడం లేదు. తమ బతుకులు మారాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నేతన్నలంటున్నారు.